అసలు నీ జీవితంలో స్వస్థత పొందుకోవాలి, కానీ పొందుకోలేకపోతున్నా. నీ జీవితంలో స్వస్థత పొందుకోవాలంటే, నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మశక్తి నీ జీవితంలోకి రావాలంటే, మొట్టమొదటగా నువ్వు చేయవలసింది ఏంటంటే బిడ్డ, ఆయన వాక్కును నువ్వు జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వాక్కును నువ్వు వినాలి. దేవుని యొక్క మాటను నువ్వు ఆలకించాలి. దేవుని యొక్క వాక్కు నీ దగ్గరకు వచ్చున్నప్పుడు, నీ దగ్గరకు ప్రకటించబడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా దాన్ని విని గనక ఉన్నట్లయితే, ఆ వాక్ ఏం చేస్తుందంటే నిన్ను నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది. హల్లెలూయా. నీ జీవితాన్ని బాగు చేయగలిగినటువంటిది దేవుని వాక్కు మాత్రమే. దేవుని వాక్యమే నిన్ను బాగు చేస్తుంది. దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందంటే, నీ శరీరములో దాగి ఉన్న ఎటువంటి బలహీనత అయినా సరే, ఎటువంటి రోగమైనా సరే, ఏళ్ళ తరబడి సంవత్సరాల తరబడి శాపాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి అయినా సరే, దేవుని వాక్కు గనుక నీ జీవితంలోనికి గనుక ప్రవేశిస్తే, దేవుని వాక్కు గనుక నీ జీవితంలోనికి గనుక ఆయన పంపించడం గనుక జరిగితే, దేవుని యొక్క వాక్కు గనుక రిలీజ్ అయినప్పుడు ఆ వాక్కును నువ్వు ఆహ్వానించగలిగితే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఈరోజు నీ జీవితంలో అద్భుతం ఎందుకు జరగటం లేదంటే, చర్చకు వస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, సేవకులకు సహకారుడిగా ఉంటున్నాను, సంఘములో చాలా బాధ్యతలు మోస్తాను, కానీ నా జీవితంలో స్వస్థత జరగడం లేదు, కానీ నా జీవితంలో దేవుడి విడుదల జరగటం లేదు, కానీ నా జీవితంలో దేవుడు ఏ కార్యాన్ని చేయలేకపోయాడు. దేవుణ్ణి అంటున్నావు, కానీ అసలు నీలో లోపమేంటి? ఎందుకు ఈ అద్భుతం నాకు జరగడం లేదు అని నువ్వు ఆలోచన చేయలేకపోతున్నావు. ఈ రాత్రి అందుకోసమే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ బలహీనతతో ఈ స్థలంలో లైవ్ చూస్తున్నావో, ఏ బలహీనత చేత పీడించబడుతూ ఈ లైవ్ని నువ్వు వీక్షిస్తున్నావో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతున్నాడు, నీవు బాగుపడాలంటే ఎక్కడెక్కడికో తిరిగితే బాగుపడవు, ఎవరెవరి మాటలు వింటేనో బాగుపడవు, ఏవేవో చదివితే బాగుపడవు, ఎక్కడెక్కడికో వెళ్ళి సాగిల పడితే బాగుపడవు, ఎక్కడెక్కడికో వెళ్ళి కొబ్బరికాయలు కొడితే సాగిల పడవు, ఎక్కడెక్కడికో వెళ్ళి నీ తల వెంట్రుకలు ఇస్తే నువ్వు బాగుపడవు. నువ్వు బాగుపడాలంటే దేవుని వాక్కును నువ్వు శ్రద్ధగా వినగలగాలి. దేవుని వాక్కును వింటే చాలు బిడ్డ. సాతానుకు తెలుసు దేవుని వాక్కును వింటే బాగుపడతావని. అపవాదికి తెలుసు దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోకి వస్తే నువ్వు స్వస్థత పొందుతావని. అపవాదికి తెలుసు దేవుని యొక్క వాక్యాన్ని గనుక నువ్వు జాగ్రత్తగా మందిరానికి వెళ్ళి వింటే నీ జీవితంలో అద్భుతం జరుగుద్దని అపవాదికి తెలుసు. అందుకోసమే మందిరంలోకి వచ్చి పని చేస్తావు, మందిరంలోకి వచ్చి పాటలు పాడతావు, మందిరంలోకి వచ్చి పరిచర్య చేస్తావు, మందిరంలోకి వచ్చి సాక్ష్యాలు చెబుతావు, మందిరంలోకి వచ్చి రకరకాలైన బాధ్యతలు నెరవేరుస్తావు, కానీ వాక్యం వినేటప్పటికీ అపవాదిని అక్కడ ఉంచడు. వాక్యం ప్రకటించబడే సమయానికి అపవాది నిన్ను లేపుతాడు అక్కడి నుంచి. వాక్యం ప్రకటించబడే సమయంలో వాక్యం వినకుండా నిన్ను ఏదో ఒక అంతరాయం నీ జీవితంలో కలిగేలా చేస్తాడు. ఆ సమయానికి ఫోన్ రావటము, ఆ సమయానికి ఎవరైనా పిలవడము, ఆ సమయానికి ఏదైనా గుర్తొచ్చి బయటికి వెళ్ళడము, ఏదో ఒక రీతిగా దేవుని వాక్కును నీ దగ్గరకు రాకుండా అడ్డగిస్తాడు సాతానుడు. ఎన్నిసార్లు నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు ఇటువంటి అనుభవాలు, ఎన్నిసార్లు నువ్వు దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళిన సందర్భాలు. ఈ సందర్భాలన్నీ ఎందుకు జరిగినాయి అంటే, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయంటే, నీ జీవితంలో ఆ వాక్కు గనుక వస్తే, ఆ వాక్యము గనుక నీ లోపలికి వస్తే నీ జీవితంలో దేవుడు స్వస్థత ఇస్తాడని అపవాదికి తెలుసు. అందుకోసమే అపవాది ఆ వాక్యం ప్రకటించబడేటప్పుడు నువ్వు లేచిపోయేటట్టు చేస్తాడు. ఆ వాక్యం ప్రకటించబడే సమయానికి ఏదో ఒక పని జ్ఞాపకం చేస్తాడు. ఆ వాక్యం ప్రకటించబడే సమయంలో నేను బయటికి లాక్కుని వెళ్ళిపోతాడు. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు, నీవు స్వస్థత అనేక సంవత్సరాల నుంచి పొందుకోలేకపోవటానికి కారణం, అనేక సంవత్సరాల నుంచి ఆ రోగాలతో బలహీనతలతో సంఘానికి రావడానికి గల కారణం ఏంటంటే, ఆ వాక్కు నీ దగ్గరకు రాలా. దేవుని వాక్యం సెలవిస్తుంది, కీర్తన గ్రంథము 107వ అధ్యాయంలో
20వ వచనములో బైబిల్ ఏమని సెలవిచ్చిందంటే బిడ్డ, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా. తన వాక్కు, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట ఎవరి దగ్గరకైతే వెళ్ళిందో, ఎవరినైతే తాకుద్దో, ఎవరి దేహంలోకైతే వెళ్ళిద్దో, ఎవరి హృదయంలోకి వెళ్ళిద్దో, వారి జీవితాల్లో చాలా అద్భుతమైన కార్యాలను పొందుకుంటారు. రాత్రి అనేక సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, కానీ స్వస్థత పొందుకోలేకపోయావు. ఎందుకు స్వస్థత పొందుకోలేకపోయావు అంటే, వాక్యం ప్రకటించబడే సమయానికి సాతానుడు నిన్ను బయటకు లాక్కుని వెళ్ళిపోయాడు. వాడికి తెలుసు ఈ మాట నీ జీవితంలోకి వస్తే నువ్వు బాగుపడతావని. వాడికి తెలుసు ఈ వాక్కు నీ శరీరంలోకి వస్తే నువ్వు స్వస్థత పొందుతావని. అందుకోసమే అపవాది దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలోకి రాకుండా, నీ ఇంటిలోనికి రాకుండా, నీ గృహంలోనికి రాకుండా అడ్డుపడుతున్నాడు. రాత్రి నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు బిడ్డ. ఆయన వాక్యము మనుషులను బాగు చేస్తుంది. ఆయన వాక్యాన్ని చదవండి, ఆయన వాక్యాన్ని ఆహ్వానించండి, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయండి, ఆయన వాక్యముతో మీరు సహవాసం చేయండి. మనుషులలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను, ప్రతి రోగమును, ప్రతి చీకటిని అది ఏం చేస్తుందంటే పారద్రోలుతుంది బిడ్డ. అందుకోసమే దేవుని యొక్క వాక్యములో మరో చోట చక్కటి మాట రాయబడ్డది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు బైబిల్ ఏమని సెలవిచ్చిందో తెలుసా? సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నా కుమారుడా, నా మాటను ఆలకించు, నా మాటను శ్రద్ధగా ఆలకించు, నీ హృదయములో నా మాటలను జాగ్రత్త పరుచుకో. అవి ఏం చేస్తాయని 22వ వచనంలో అంటున్నాడంటే, అవి వారిని సర్వ శరీరమునకు ఏం చేస్తాయంటే ఆరోగ్యమును కలుగు చేస్తాయట. హల్లెలూయా. ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. దేవుని యొక్క వాక్యము ఎవరైతే వింటారో, దేవుని యొక్క వాక్యము ఎవరి హృదయములోకి వస్తుందో, దేవుని యొక్క వాక్యము ఎవరి జీవితంలోకి వస్తుందో, వారి సర్వ శరీరము ఆరోగ్యముతో నింపబడింది. కానీ మన శరీరం అంతా రోగాలే. మన రోగాలతో బాధపడుతున్నాం. మన దేహమంతా భయంకరమైనటువంటి రోగాలతో మనము నశించిపోతున్నాం. ఎందుకు నీ దేహములో రోగాలు ఉన్నాయంటే, ఎందుకు నీ దేహములో స్వస్థత జరగడం లేదంటే, నీ శరీరములో, నీ అంతరంగములో, నీ హృదయములో బాగు చేసే దేవుని వాక్యము లేకపోవటమే. ఏ సంవత్సరములో ఏ సినిమా రిలీజ్ అయిందో చెబుతాం, ఏ సీరియల్ తర్వాత ఏ సీరియల్ వస్తుందో చెబుతావు, ఏ సీరియల్ ఏ సమయానికో చెబుతావు, డబ్బులు వడ్డీకి ఎక్కడెక్కడ ఎంతెంత వడ్డీకి ఇచ్చావో చెబుతావు, ఎక్కడెక్కడ ఎంత ఆస్తుందో చెబుతావు, ఎక్కడెక్కడ ఎవరెవరికి డబ్బులు ఎప్పుడెప్పుడు ఇచ్చావో చెబుతావు. కానీ ఎప్పుడైనా నీవు వాక్యాన్ని ఎప్పుడైనా ఇలా చెప్పగలిగావా? ఎప్పుడైనా ఇలా వాక్యాన్ని అనర్గళంగా ప్రకటించగలిగావా? ఎప్పుడైనా నీ హృదయంలో నుంచి వాక్యం ఎప్పుడైనా బయటకు వచ్చిందా? రాదు. నీ హృదయములో వాక్యము లేనప్పుడు, నీ దేహములో వాక్యము లేనప్పుడు, నీ శరీరం అంతా బలహీనమైపోతుంది బిడ్డ. నీ శరీరం నిండా రోగాలు ఉంటాయి బిడ్డ. అందుకోసమే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, రకరకాలైన సమస్యలు, కూర్చుంటే లేవలేవు, లేస్తే కూర్చోలేవు, నడవలేవు, శరీరం లోపల భయంకరమైన రోగాలు, ఇవన్నీ ఎందుకు నీ జీవితంలో స్వస్థత పొందుకోలేకపోతున్నావంటే, నీ జీవితంలో దేవుని యొక్క వాక్యం లేకపోవటమే. వాక్యము కనుక వస్తే, వాక్యము కనుక నీ లోపలికి వస్తే, వాక్యానికి ఎంత శక్తి ఉందో తెలుసా? ఎంత శక్తి ఉందంటే, యెహెజ్కేలు గ్రంథములోనికి మనం వాక్యం చదువుతూ గనక వెళ్ళగలిగితే 37వ అధ్యాయమున ఒక అధ్యాయం ఉంటుంది. అక్కడ యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడతాడు. యెహెజ్కేలు, నేను నిన్ను ఒక లోయలోనికి తీసుకుని వెళ్తాను, నాతో పాటు రా అన్నాడు.
దేవుని యొక్క ఆత్మతో ఆయన ప్రయాణం చేసి ఆత్మవశుడై ఒక లోయ లోపలికి వెళ్ళిపోయాడట. ఆ లోయలో ఏమున్నాయి అంటే ఎండిపోయి ఎముకలు అక్కడ పడిపోయి ఉన్నాయి. సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి మనుషుల యొక్క దేహాలకు సంబంధించిన ఎముకలు, పుర్రెలు అక్కడ చెదిరిపోయి పడిపోయి ఉన్నాయి. వాటన్నిటి చూసి భక్తుడైన యెహెజ్కేలు ఆశ్చర్యపోయాడు. ఇది ఏంటి ప్రభువా, ఇలా ఉన్నాయేంటి, ఇంత భయంకరంగా ఉన్నాయేంటి అని ఆలోచిస్తూ ఉండగా యెహెజ్కేలుతో దేవుడు అంటాడు 37వ అధ్యాయములో, ఈ ఎముకలతో నువ్వు ప్రవచనమెత్తి మాట్లాడవయ్యా యెహెజ్కేలు అన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మచేత ఆయన నింపబడి ఆ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయములో 4వ వచనంలో మీరు చూస్తే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అంటున్నాడు. హల్లెలూయా. ఎండిపోయిన జీవము లేని, ప్రాణము లేని, కదలలేని ఆ ఎముకలు అక్కడ ఉంటే వాటితో అంటున్నాడు, యెహోవా మాట మీరిప్పుడు ఆలకించండి. గట్టిగా హల్లెలూయా అందాం ఒకసారి. యెహోవా మాట ఆలకించండి అని దేవుని మాటను ఆ లోయలోనికి భక్తుడు తీసుకుని వెళ్ళాడు. దేవుని వాక్కును ఆ లోయలోనికి భక్తుడు తీసుకుని వెళ్ళాడు. దేవుని యొక్క వాక్కు ఆ లోయలోనికి సేవకునితో పాటుగా వెళ్ళింది. ఆ వాక్కు ఏమని మాట్లాడుతుందంటే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అని. ఎప్పుడైతే ఆలకించండి అని దేవుని మాట లోయలోకి వచ్చిందో, ఆ లోయలో నిలబడినటువంటి యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, అవి జీవాత్మ కలుగునట్లుగా, జీవము పొందుకున్నట్లుగా నీ ఊపిరిని ఊదుము అని చెప్పినప్పుడు ఎప్పుడైతే దైవ సేవకుడు వాటి మీదకు ఊదటానికి నిలబడ్డాడో, పేరు పెట్టి పిలవగానే ఎండిపోయిన ఎముకలారా అని పిలవగానే ఆ లోయలోనట గడగడ 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 మన ఒక ధ్వని పుట్టిందట. హల్లెలూయా. ధ్వని పుట్టిందట. చెదిరిపోయినటువంటి ఎముకలు, పడిపోయినటువంటి ఎముకలు, జీవము లేనటువంటి ఎముకలు, ప్రాణము లేనటువంటి ఎముకలు దేవుని వాక్కు లోయలోనికి రాగానే అవి లేచి గడగడ గడగడగడమని ఒక శబ్దము చేసుకుంటూ, ధ్వని పుట్టుకుంటూ లేచి నిలబడ్డాయట. బాబా బాబా బాబా, ఎంత గొప్ప మాట బిడ్డ. కారణం ఏంటంటే అక్కడ లోయలోనికి వచ్చింది దేవుని వాక్కు. అప్పుడు దైవజనుడితో దేవుడు ఉంటున్నాడు, వాటికి జీవము కలుగునట్లుగా వాటి మీదకు నువ్వేం చేయమంటాడు తెలుసా, నీ ఊపిరిని ఊదు. అబ్బా బా 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 బా. ఎప్పుడైతే దైవజనుడు వాటి మీదకు ఊపిరిని ఊదాడో, వాటిలోనుకట శరీరము, వాటి మీదకట శరీరము చేసిందట, అవయవాలు వచ్చేసినాయట. అవన్నీ ఒక గొప్ప సమూహముగా లేచి నిలబడినట్లుగా ఆ గ్రంథములో, ఆ అధ్యాయములో మనం చూడగలం. రాత్రి జీవము లేని ఆ ఎముకలు, ప్రాణము లేని ఎముకలు, పనికి రాకుండా పడిపోయినటువంటి ఎముకలు జీవాత్మతో నింపబడటానికి ఒకే ఒక కారణం బిడ్డ, ఆ లోయలోనికి దేవుని వాక్కు చేరింది. నువ్వే లోయలో ఉన్నావు? పాపపు లోయలో ఉన్నావా? ఏ వ్యసనాలలో కొట్టుమిట్టాడుతున్నావు? ఏ అనారోగ్యాలతో బంధించబడ్డావు? ఏ చీకటి శక్తులతో పీడించబడుతున్నావో, నువ్వు ఉన్న స్థలంలోనికి దేవుని వాక్కు రాత్రి ప్రవేశిస్తుంది. ఆ వాక్కు నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ వాక్కును కనుక నువ్వు శ్రద్ధగా వింటే నీ లోపల కూడా ఏమొచ్చిందండి బిడ్డ? జీవాత్మ వచ్చింది, స్వస్థత వచ్చింది, బలం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు, నిన్ను దేవుడు బాగు చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడి యొక్క వాక్కు నీ జీవితంలో లేకనే నీకు స్వస్థత రాకపోవడం, దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో లేకపోవటమే మీ జీవితంలో స్వస్థత జరగకపోవటానికి కారణం. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్కు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు వినాలి. ఆ వాక్కును నువ్వు ఆసక్తిగా వినాలి. ఒకరోజు పౌలు శీలలను అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చదువుతాము. వారిరువురిని చెరసాలలో వేశారట, కొట్టి కాళ్ళకు చేతులకి గొలుసులు బిగించారట బిడ్డ.
కాళ్ళకు చేతులకు గొలుసులు బిగించి వారిని చెరసాలలో వేస్తే ఆ రాత్రి వారు ఏం చేశారంటే పాటలు పాడటం ప్రారంభించారు. ఎప్పుడైతే పాటలు పాడటం ప్రారంభించారో అక్కడ ఉన్నటువంటి ఖైదీలు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈ పౌలు శీల ఎప్పుడైతే ఆరాధించడం ప్రారంభించారో అందరి బంధకాలు తెగి ఊడి పడిపోయినాయట. హల్లెలూయా. చూడండి ఆ మాట, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 26వ వచనములో అందరి బంధకములు ఊడిపోయాయి. ఎవరెవరివి? పౌలు శీలవి, మరియు అక్కడ చాలా మంది ఖైదీలు కూడా ఉన్నారు. ఆ చెరసాలలో పౌలు శీల ఒక్కరే కాదు, ఆ చెరసాలలో ఖైదీలు కూడా ఉన్నారు. అయితే ఖైదీల యొక్క బంధకాలు కూడా ఊడిపడిపోయినాయట. హల్లెలూయా. పాడింది ఎవరు? ప్రార్థించింది ఎవరు? స్తుతించింది ఎవరు? పౌలు శీలలు. మరి ఊడితే తెగితే వీళ్ళవి ఊడిపడాలా? మరి ఖైదీల బంధకాలు ఎందుకు తెగినాయి? ఖైదీల యొక్క సంఖ్యలు ఎందుకు తెగినాయి? వాళ్ళు పాడలేదే, వాళ్ళు స్తుతించలేదే, వాళ్ళు చప్పట్లు కొట్టలేదే, వాళ్ళు ఆరాధించలేదే. మరి ఆరాధించింది వీళ్ళైతే, పాటలు పాడింది వీళ్ళైతే, వాళ్ళ బంధకాలు ఎందుకు తెగినాయి చూడండి. దేవుని యొక్క వాక్యంలో అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనములో రాయబడ్డ మాట, 25వ వచనములో రాయబడిన మాట, వారు ఆ పౌలు శీలలు పాటలు పాడుతుండగా ఈ ఖైదీలు ఏం చేస్తున్నారంటే వినుచుండిరి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. పౌలు శీలలు పాటలు పాడుతూ ప్రభువుని ఆరాధిస్తుంటే, పౌలు శీలలు ప్రభునామాన్ని గణపరుస్తుంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఖైదీలంటే వింటున్నారట. హల్లెలూయా. ఎప్పుడైతే వింటున్నారో ఆ దేవుని యొక్క వాక్కును వినడానికి ఆసక్తితో ఎప్పుడైతే ఖైదీలు కూర్చున్నారో, వింటున్న వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ బంధకాలు ఏమైపోయినంటే దేవుని శక్తి వచ్చి తెంచి ఊడిపడేలా చేసింది. హల్లెలూయా. దేవుని వాక్కును వింటే నీ జీవితంలో ఏ బంధకంతో ఉన్నా అది తెగిపోద్ది. దేవుని యొక్క వాక్యాన్ని కనుక నువ్వు వినగలిగితే, నువ్వు ఎలాంటి రోగముతో సంవత్సరాల తరబడి బాధించబడుతూ ఉన్నా అది తెగిపోద్ది. ఏ వైద్యుడు తెంచలేడు, ఏ వైద్యుడు బాగు చేయడు. ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళావో, ఎంతమందిని సంప్రదించావో, ఎంత డబ్బును నువ్వు కట్టావో, ఎన్ని హాస్పిటల్ చుట్టూరు చెప్పులు అరిగిపోయేలా తిరిగావో బిడ్డా, ఆ వ్యాధి నుంచి నీకు విడుదల దొరకలా, ఆ వ్యాధి నుంచి నీకు స్వస్థత రాలే, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొందుకోలేకపోయావు. కారణం ఏంటంటే తెలుసా? విడుదల చేసే దేవుని యొక్క వాక్కు నీ జీవితంలో లేకపోవటమే. నీ చేతిలో బైబిల్ ఉంటుంది, నీ ఇంట్లో బైబిల్ ఉంటుంది, మీ ఇంట్లో ప్రతిరోజు టీవీల్లో వస్తూ ఉంటాయి దేవుని యొక్క వాక్యాలు. కానీ నువ్వు వినే సమయానికి నిన్ను సాతానుడు ప్రక్కకు తీసుకువెళ్తాడు. దేవుడు అనుకుంటాడు, చర్చికి నువ్వు సండే రేపు బయలుదేరుతావు కదా, రేపు సండే చర్చికి వచ్చేటప్పుడు నీతో దేవుడు ఈ వాక్యాన్ని మాట్లాడి ఈ వాక్యం ద్వారా నీ దగ్గరకు వచ్చి నిన్ను స్వస్థపరచాలని దేవుడు అనుకుంటాడు. దేవుడు అనుకొని ఆయన సాటర్డే నైటే ప్రిపేర్ అయిపోతాడు. బిడ్డ ప్రిపేర్ అయిపోయి సండే నిన్ను తాకాలని, బాగు చేయాలని దైవజనుడిని సాటర్డే నైటే ఏం చేస్తాడంటే, నేను ఈ వాక్యముతో ఆ బిడ్డతో మాట్లాడాలనుకుంటున్నాను దైవజనుడా అని చెబుతాడు. దైవజనుడు కూడా దేవుడు చెప్పినట్టుగా లోబడి ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి మాట్లాడబోతున్నప్పుడు, ఉదయకాలమే మందిరంలో ఏ మాట కోసమైతే దేవుడు నీ దగ్గరకు పంపాలనుకుంటున్నాడు ఆ మాట వచ్చే టయానికి ఆ మందిరంలో నువ్వు ఉండవు. ఆ రోజు ఏ ఫంక్షన్లో, ఏ కార్యక్రమాలను, ఏదో ఒకటి అపవాదిని ఏం చేస్తాడంటే తీసుకువెళ్ళిపోతాడు. ఆ సమయంలో నువ్వు అనే మాట ఏంటంటే, వెళ్ళకపోతే ఎట్లా పాస్టర్ గారు? వాళ్ళు ఫీల్ అవుతారు కదా, వాళ్ళు ఫీల్ అవుతారని నువ్వు వెళ్ళావు, కానీ జీవితాంతం ఫీల్ అయ్యేలా దేవుడు నిన్ను చేశాడు. ఏంటో తెలుసా? ఆ అనారోగ్యంకి నీ నుంచి పోటలా,
ఆ రోగం నీ నుంచి విడుదల పోవటలా, ఆ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకోలేకపోయావు. కారణం ఏంటంటే ఆ వాక్కు నీ దగ్గరకు వచ్చే టయానికి నువ్వు దగ్గర లేకపోవటమే. ఆ వాక్కు నీ దగ్గరకు వచ్చే సమయానికి నువ్వు మందిరంలో లేకపోవటమే. రాత్రి పరిశుద్ధాత్మ దేవునితో చెబుతున్నాడు, ఆయన వాక్కు నీ దగ్గరకు వస్తే నువ్వు బాగుపడతావు, ఆయన వాక్యాన్ని వింటే నువ్వు బాగుపడతావు. అందుకని ఆరాధనకు వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు మొబైల్స్ అన్ని బంద్ చేయండి బిడ్డ. ఎవరిని జ్ఞాపకం ఉంచుకోవద్దు, ఇంటి దగ్గర వాళ్ళని కూడా జ్ఞాపకం ఉంచుకోవద్దు. ఏ బంధువులు వచ్చినా సరే మందిరానికి రావడం ఆపొద్దు. ఏ స్నేహితులు ఇన్విటేషన్ ఇచ్చినా కూడా అక్కడికి మీరు వెళ్ళొద్దు. సండే దేవుడు నీతో మాట్లాడబోతున్నటువంటి దినం. ఆదివారపు ఆరాధనలో దేవుడు నీ కోసం చాలా విషయాలు తీసుకురాబోతున్న దినం అది. ఆదివారం దేవుడు నీ కోసం సంతోషంగా, నీ కోసం కావలసిన దీవెనకరమైన మాటలు తీసుకుని వస్తున్నటువంటి తరుణం అది. అటువంటి సమయంలో నువ్వు మిస్ అవుతే నీ జీవితంలో స్వస్థత పొందుకోలేవు. దేవుని వాక్కు నీ జీవితంలో లేకని, దేవుని వాక్యం నీ బ్రతుకులో లేకని నువ్వు కట్టబడిన కట్టలలోనే ఉంటున్నావు. నీ భర్త ఎందుకు త్రాగుడులోనే ఉంటున్నాడు, నీ భార్య ఎందుకు లోకంలోనే ఉంటుంది, నీ బిడ్డలు ఎందుకు లోకానుసారమైన జీవితంలో బ్రతుకుతున్నారంటే వారు కట్టబడిన బంధకాలు ఎందుకు తెగడం లేదంటే వారు దేవుని వాక్యం వినకపోవటమే. దేవుని వాక్యాన్ని వినిపించడానికి నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను, నీ కుటుంబ సభ్యులను మీరు తీసుకొని రావాలి బిడ్డ. మీరు మీ కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి రావాలి. యెహోషువ ఏమన్నాడు, మీరెవరినైనా సేవించండి, నేను మాత్రము యెహోవాను, నేను నా కుటుంబము సేవిస్తామని చెబుతున్నాడు. రాత్రి నీ భర్త ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పాపంలో ఉంటున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యసనాల్లో బంధించబడ్డాడు. ఎందుకు తెగటం లేదంటే ఆ వ్యక్తి దగ్గరికి వాక్యం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి వాక్యాన్ని తన హృదయంలోనికి ఆహ్వానించకపోవటం. ఆ వాక్యం ఎవరి దగ్గరకు వస్తుందో వారికి విడుదల దొరికింది నాన్న. ఆ వాక్యం ఎవరి కుటుంబంలోకి వస్తుందో ఆ కుటుంబంలో విడుదల పొందుకుంటారు బిడ్డ. రాత్రి నీ కుటుంబం ఏ బంధకాల్లో ఉంది, ఈ రాత్రి నీ బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నారు, ఈ రాత్రి నీ తల్లిదండ్రులు ఎలాంటి రోగాలతో బంధించబడ్డారు, సంవత్సరాలు మంచం మీద ఉన్నారు, ఏళ్ళ తరబడి శాపగ్రస్తమైన రోగాలతో బాధపడుతున్నారు. నువ్వు తీసుకొచ్చే జీతమంతా వారి అనారోగ్యాలకి ఖర్చు అయిపోతుంది. ఎన్నాళ్ళు ఈ బాధలు, ఎన్నాళ్ళు ఈ కష్టాలు, ఇవన్నీ తొలగిపోవాలంటే, వీటి నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే, వీటి నుంచి నువ్వు స్వస్థత పొందుకోవాలంటే దేవుని వాక్కు నీ జీవితంలోకి రావాలి. దేవుని వాక్కు నీ కుటుంబంలోకి రావాలి. దేవుని యొక్క వాక్కు నీ ఇంటి లోపలికి రావాలి. ఎప్పుడైతే వచ్చిందో వాక్కు నిన్ను బాగు చేస్తుంది. వాక్కు వారి కట్లు తెంచేసింది. వాక్కు శరీరము లేని వారికి శరీరం వచ్చేలా, ఆ వాక్కు జీవము లేని వారికి జీవం వచ్చేలా, వాక్కు అదిగో బంధించబడిన బంధకాలు, ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీల యొక్క ఆ గొలుసులు తెగిపోయేలా చేయగలిగింది. రాత్రి ఆ వాక్కుని ఇంట్లోకి ఆహ్వానిస్తావా, దేవుని జీవితంలో అద్భుతాలు చేస్తాడు. రాత్రి నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా, ఆ వాక్కు నా దగ్గరికి రానియండి యేసయ్యా, ఆ వాక్కు నా దగ్గరగా పంపండి యేసయ్యా అని నువ్వు అడగాలి. ఆ వాక్కు నా హృదయంలోనికి తీసుకుని తండ్రి అని, పరిశుద్ధాత్ముడా ఆ వాక్కును నా దగ్గర తీసుకురండి అని అడగండి. వాక్ అంటే ఏమనుకుంటున్నారు? వాక్యం అంటే ఎవరనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన వాక్యముగా ఉన్న దేవుడు క్రొత్త నిబంధనలో ఆ వాక్యం ఏం చేసిందంటే శరీరాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చింది. ఆ వాక్యం క్రొత్త నిబంధనలో శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకు ఒక మనుష్య కుమారుడిగా వచ్చింది. ఎంత గొప్ప మాట! ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు గనుక క్రొత్త నిబంధనలో గనుక రాకపోతే బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఈ క్రొత్త నిబంధనలో పేజీలన్నీ కూడా తెల్లగానే ఉండిపోయాయి. వాటి వలన ఎవరికి ఉపయోగం ఉండేది కాదు. ఆ పేపర్స్ వలన ఎవరికి ఉపయోగం ఉండేది కాదు. ఆ బైబిల్కి అంత శక్తి ఎందుకు వచ్చిందండి? ఆ క్రొత్త నిబంధన చరిత్రకి అంత ఘనత ఎందుకు వచ్చిందంటే ఆ క్రొత్త నిబంధనలో వాక్కయ్యున్నటువంటి దేవుడు, వాక్యమయ్యున్న దేవుడు శరీరమును ధరించుకొని భూమి మీదకు నీ కోసం నా కోసం వచ్చాడు. కాబట్టి రాత్రి వాక్యాన్ని నువ్వు ఆహ్వానిస్తావా?
నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఒకటి, వాక్కు వినాలి. ఆయన వాక్కును వినాలి. వింటేనే బాగుంది, వింటేనే స్వస్థత, వింటేనే ఆరోగ్యం, వింటేనే ఆయన అంటున్నాడు. అందుకని సామెతల గ్రంథకర్త, నువ్వు వింటే, నీ హృదయంలో దాచుకుంటే, నీ నుదుటి మీద వాటిని కట్టుకోగలిగితే, నీ ఇంటిలో వాటిని జాగ్రత్తగా ఉంచుకోగలిగితే, నీ అంతరంగంలో దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోగలిగితే, మీ సర్వ శరీరములకు దేవుడు ఏం చేస్తాడట? ఆరోగ్యమునిస్తాయట మాటలు.